6 years రిలేషన్షిప్. ఎంత గుడ్డిగా నమ్మిన నమ్మింది, ఎంత గుడ్డిగా నమ్మిన నమ్మింది. ఆశలెన్నోనే పెట్టుకుంటే ప్రేమ కోవిలా కట్టుకుంటే ఓర్వలేదు. నా మాటిని సరే. ఇప్పుడు నేను క్షమించమని అడగడం తప్ప, నీ కాళ్ళ మీద వాడికి వేడుకోవడం తప్ప నాకు వేరే ఆప్షనే లేదు. ఎన్ని డేస్ నిద్ర నేను రాత్రి గడిపిన, ఎన్నిసార్లు ఏడ్చిన నాకు మాత్రమే తెలుసు. సరే, నీ కోపంలో అర్థం ఉంది, నాకు అనిపిస్తుంది. నేను చేసిన తప్పే, సరిదిద్దుకోలేని తప్ప నాకు తెలుసు. హాయ్ గైస్, వెల్కమ్ టు క్రేజీ బై నాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చాలా డేస్ తర్వాత వీడియో పెట్టానని చెప్పాను. సో కొంచెం సపోర్ట్ చేయమని కూడా చెప్పాను. సో నాకైతే వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేస్తారని మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇది కూడా అట్లాంటి లవ్ స్టోరీ అనమాట. దీనికి కూడా లాస్ట్ వీడియో ఎట్లయితే సపోర్ట్ చేస్తారో దీనికి కూడా అలానే సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియో చూడండి, కంటెంట్ కూడా మామూలు ఎమోషనల్గా లేదు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఎన్ని డేస్ నుంచి ఎక్కడికి వెళ్ళా? అది చెప్పడానికి వచ్చిన కొంచెం చెప్పడానికి కంప్లీట్గా ఫినిష్ చేయండి. 6 years రిలేషన్షిప్. అసలు ఏమనుకుంటున్నావు? ప్రెగ్నెంట్ చేసి ఎలా వెళ్ళిపోయావు? నేను ఏమైపోవాలి అసలు? నీకు నీ గురించి ఆలోచించుకుంటూ పిచ్చిగానే అయిపోయింది నేను. అది మాట్లాడదామని వస్తున్నా. కొంచెం నువ్వు ఇప్పుడు ఎమోషనల్ అయినా అంతా చేయవు, నాకు ఏం మాట్లాడాలి కదా. తప్పు నాదే. ఎమోషన్ అవ్వకుండా ఎలా ఉంటాను? 6 years రిలేషన్షిప్, ప్రెగ్నెంట్ చేసి వెళ్ళిపోయా. ఎలా కనిపిస్తున్నా నీ కంటికి నేను? సారీ, తప్పంతా నాదే. అసలు ఆ టైంలో వెళ్ళాలని కూడా నాకు, ఎందుకు వెళ్ళినా కూడా నాకు తెలియదు. తప్పంతా నాదే. నువ్వు కొంచెం నా మాట వినరా. సో మళ్ళీ నేను రిటర్న్ ఎందుకు వచ్చినానంటే నేను చెప్పేది సార్. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మళ్ళీ మనం రిలేషన్ స్టార్ట్ చేద్దాం, ఈసారి పెళ్లి చేసుకుని ముందు కొడితే ఎట్లుంటుంది తెలుసా? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నీ గురించి? చెప్పు, ఏదో చెప్పాలని వచ్చావు కదా, చెప్పు. సరే, నీ కోపంలో అర్థం ఉంది, నాకు అనిపిస్తుంది. నేను చేసిన తప్పే, సరిదిద్దుకోలేని తప్ప నాకు తెలుసు. కానీ ఒక్కసారి నా జీవితంలో ఏమైతుందో తెలుసా నీకు? అసలు నేను ఎట్లా బతుకుతున్నానో తెలుసా నీకు? అసలు ఎట్లా ఉన్నా ఇవన్నీ అదో తెలుసా నీకు? అసలు ఏమైనా తెలుసా నా గురించి నీకు? ఇప్పుడు వచ్చాను, లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకున్నామా అని అడుగుతున్నా. సిగ్గుందా కొంచెమేమో? నేను చెప్పేది ఫస్ట్ ఇండ్రా. ఆ 1 year అసలు నేను ఎందుకు వెళ్ళిపోయినా కూడా పర్సనల్ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆ టైంలో నేను వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ మనం ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. అసలు నేను 1 year ఎట్లున్నా తెలుసా నీకు? తెలుసా? ఒక్క విషయం చెప్పు నాకు. 6 years రిలేషన్షిప్. ఎంత గుడ్డిగా నమ్మిన నమ్మింది, ఎంత గుడ్డిగా నమ్మిన నమ్మింది. ఆశలెన్నోనే పెట్టుకుంటే ప్రేమ కోవిలా కట్టుకుంటే ఓర్వలేదు. సరే, లవ్ చేసాము, ప్రెగ్నెంట్ చేసి మధ్యలో 5 monthsకి వదిలేసాను. నా సిచ్యువేషన్ ఎట్లుంటుంది అప్పుడు? ఒక్కదాన్నే, ఎవ్వరు తోడు లేరు. ఎట్లుంటుంది చెప్పు, నేను ఎట్లున్నా చెప్పు. అంటున్నావు వచ్చి లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటాను. ఎట్లున్నా నేను ఎన్ని డేస్ ఎట్లున్నా చెప్పు. ఎట్లా బతికినా చెప్పు. నీకు తెలుసా? నీకు తెలుసా? ఇప్పుడు వచ్చేమో లవ్ చేస్తున్నావు అంటే ఏం చెప్తాను? తప్పు నాదేరా. తప్పు ఓకే, ఒక బేబీ ఉంది మనకి, తెలుసా విషయం నీకు? ఇప్పుడు ఏం చేయాలి? కాళ్ళు పట్టుకోకు. అసలు నేను చూసి కంపరా ఉంది నాకు. ఇప్పుడు అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా సార్, ఇప్పుడు నాకు అసలు ఏం మాట్లాడాలి కూడా అర్థం అవుతుంది. ఎన్ని డేస్ నిద్ర నేను రాత్రి గడిపిన, ఎన్నిసార్లు ఏడ్చిన నాకు మాత్రమే తెలుసు. ప్రెగ్నెంట్ అయ్యి డబ్బులు లేక ఎవరి చేత
మాటలు పడాల్సి వస్తుంది. భయంగా బతుకున్నాను ఎన్ని డేస్. ఆ బేబీ ఎవరు అసలు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఆ బేబీ ఎవరు సంగతి నేను చెప్పేది కొంచెం టచ్ చేసి కూడా నాకు అస్సలు కంపరంగా నేను చెప్పేది నాకు మాట ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి ఎందుకు వచ్చినావు తెలుసా? ఇప్పుడు ఎందుకు వచ్చినావు తెలుసా? ఈ మాట స్టోరీ వినడానికి రాలేదు. అసలు ఎన్ని డేస్ ఏమైందో చెప్పడానికి వచ్చినాను. ఎంత నమ్మించినాను నన్ను. మనసారా నిన్ను నమ్ముకున్నా, నా గుండెల్లో నిన్ను దాచుకున్నా, గుండెల్లో నిన్ను దాచుకున్నా. అదే నమ్మకంతో అడుగుతున్నా మళ్ళీ ఒక్క ఛాన్స్. నమ్మకం ఇప్పుడు వచ్చి నమ్మకం గురించి నాతో మాట్లాడుతున్నావు. నువ్వు కొట్టినా తిట్టినా నేను అడిగేది ఒకటి, ఒక్క ఛాన్స్ ఇవ్వ లాస్ట్. సరే తప్పే, ఆ 1 year నిన్ను వదిలేసి వెళ్ళడము, ప్రెగ్నెంట్ టైంలో నిన్ను వదిలేసి వెళ్ళడము, నీ గురించి ఆలోచించకపోవడం కూడా అన్నీ నేను చేసిన తప్పే. నిజం చెప్తున్నా, నాకు చాలా కోపం ఉంది. ఎంత కోపం వచ్చిందంటే నీ మీద. నువ్వు నా మాట సరే, ఇప్పుడు నేను క్షమించమని అడగడం తప్ప, నీ కాళ్ళ మీద వాడికి వేడుకోవడం తప్ప నాకు వేరే ఆప్షనే లేదు. సరే నీకు చేసింది తప్ప అని నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్తున్నా. ఒక్కసారి ఆలోచించు, నా కోసం, మన బేబీ కోసం, మన ఫ్యూచర్ కోసం. మన బేబీ నువ్వు ఆ మాట అనకు. మన బేబీ అని అస్సలు అనకు. తను నా బేబీ. నీకు అస్సలు రైటే లేదు తన మీద. నువ్వు పెంచావా, కన్నావా, ఏం చేసినావు అసలు? ఏం చేసినావు అని మాట్లాడుతున్నా. అక్కడ వాసు చెప్తున్నా. ఇంకోసారి నా బేబీ గురించి మాట్లాడితే అట్లా నేను చెప్పేది ఉంటా. అవసరమే లేదు. సరే ఈ 1 year నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా అనేది మాత్రం ఆలోచిస్తున్నా తప్ప, ఏ కారణం వల్ల వదిలేసి వెళ్ళినా అనేది ఒక్కసారి ఆలోచించాను. ఇంకా నాకు అవసరం కూడా లేదు. నేనెలా బతికినా ఈ 1 year అది నాకు అవసరం. నా బేబీని నేను ఎలా చూసుకున్నా అది నాకు అవసరం. ఇప్పుడు నేను ఎలా బతుకుతున్నా అది నాకు అవసరం. వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమించిన కాబట్టి ఇప్పుడు మనకు ఒక బేబీ ఉంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రేమించట్లేదు అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు బేబీ ఎక్కడ నుంచి వస్తుంది? బేబీ ఉన్నాను, ఇప్పుడు బేబీ ఫాదర్ నేనే కదా, మరి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అది నువ్వు అనకూడదు. నాకు నవ్వు వస్తుంది నీ మాటలు వింటుంటే. నేను అంత పెద్ద తప్పు ఏం చేసిన? తప్పు అదే నువ్వు నాకు చెప్తున్నావు తప్పు గురించి. సరే చెప్పు, నేనేం తప్పు చేసిన? 1 year నిన్ను వదిలేసి వెళ్ళడం నేను చేసిన తప్పు. ఏ సిచ్యువేషన్ లో వదిలేసాను? సరే కరెక్ట్. ఏ సిచ్యువేషన్ లో వదిలేసాను అది మాత్రం చెప్పు నాకు చాలు. సరే నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమవుతుంది. ఈ చూడు, నువ్వు ఎమోషన్ కాదు చూడు. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఒక్కటి, మళ్ళీ మనం కలిసిందాం ముందులాగా. నా మాట మళ్ళీ చెప్పు. ముందులా కలిసిందా? కొట్టాలనిపిస్తుంది కానీ ఈమె చెయ్యొత్తానంటే నాకు చిరాకు. అంటే నేను అంత చిరాకు ఉంటా. మరి 6 years ఉన్నప్పుడు లేదా ఇదంతా? 6 years నుంచి 1 year నుంచి అడిగిపోయాను. నేను ఎంత బాధపడ్డా. నేను చేసిన 1 year మిస్టేకే చూస్తున్నా తప్ప, మనం 6 years కలిసి ఉన్నప్పుడు 1 year లోనే నేను జీవితం మొత్తం చూసా. అది గుర్తు పెట్టుకుని బేబీని ఎలా పోషించినాం అనుకుంటున్నా? ఒక్కదాన్ని సింగిల్ పర్సన్ చిన్న పాపను ఎత్తుకొని ఏం చేసినా అనుకుంటున్నా? వీడియోస్ నాకు నీతో మెమరీస్, హ్యాపీ మెమరీస్ కావాలి, సాడ్ కాదు మెమరీస్. అదే నువ్వు నాకు మాట్లాడుతుంది. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇప్పుడు మెమరీస్ గురించి మాట్లాడుతున్నా అంటే శతకోటి వందనాలు. నువ్వు చెప్తుంటే నాకు కామెడీ ఉంది. ఇప్పుడు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం అవ్వదు ఈ సిచ్యువేషన్. ఇప్పటికీ నాకు నిన్ను చూస్తే ఉంది, ప్రేమ ఉంది. కాకపోతే ఏంటంటే అవసరం లేదు ఇప్పుడు ఈ రిలేషన్, నాకు అవసరం లేదు. చాలు,
ఇన్ని డేస్ భరించింది చాలు, ఇన్ని డేస్ నేను బాధపడ్డది చాలు, ఇక చాలు. నాకు లైఫ్ అయిపోయింది, నాకు ఒక బేబీ ఉంది, ఇంకా నేను చూసుకుంటే హ్యాపీగా ఉంటాను. నేను ఇష్టం కూడా లేదు నాకు. సరే ఇప్పుడు మర్చిపోయినా నేను పూర్తి కంప్లీట్గా మర్చిపోయాను. ఇప్పుడు నేను ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నీ లైఫ్లో వేరే ఎవరన్నా ఉన్నారు? అది నీకు అనవసరం, అది నీకు అనవసరం. ఇప్పుడు ఇంత బలంగా నన్ను వద్దనుకుంటున్నాను. 6 years రిలేషన్షిప్, నేను వెళ్ళిన 1 year గురించి ఆలోచిస్తున్నావు, మనం కలిసిన 6 years గురించి ఆలోచించట్లేదు. నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా చెప్పనే చెప్పట్లేదు. సరే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే, సారీ. ఇంతకన్నా ఎట్లా చెప్పమంటావు, ఎక్కడికి వచ్చి సారీ చెప్పమంటావు? మనం కలిసిందాం హ్యాపీగా, నువ్వు నేను బేబీ. నువ్వు రాకపోతే ఉండను నేను, లేకుంటే ఎట్లుంటనే. బేబీ గురించి మాట్లాడొద్దని నేను చెప్తున్నా. మాట్లాడొద్దు అంటే అర్థమైందా లేదా? ఇప్పుడు వద్దు అని నా మాట వినరా? వద్దు. ఎవరు మధ్యలో ఏం చేస్తున్నావు ఇక్కడ? తను ఎవరో నాకు తెలియదు. ఎవరు? తన హస్బెండ్. ఇప్పుడు ఏం పని వచ్చేసి? బాధకున్నదమ్మా నేనే ప్రాణమన్న మాటలెక్కడమ్మా, బాధకున్నద. సో గైస్, ఆ వీడియో అయితే చూసిరుగా, నాకు తెలిసి వీడియో అయితే మంచిగా ఎమోషనల్గా అనిపించింది అనుకుంటున్నాను. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, అంతకుముందు వీడియోస్లో కూడా ఏం చెప్పానంటే, నేను మీ స్టోరీస్ని మీతోనే చేపిస్తాను. అవసరమైతే నాకు కింద డిస్క్రిప్షన్లో మెసేజ్ కింద కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాంట్లోనైనా మెసేజ్ చేయండి అని చెప్పాను. సో చాలా మంది అయితే చేయట్లేరు, అయినా కూడా నేను వీడియోస్ చేస్తాను అని చెప్పాను. సో నాకు సపోర్ట్ బాగా మంది చేస్తున్నారు అనమాట. సో ఇంకొంచెం సపోర్ట్ ఏంటంటే, మీరు మెసేజ్ చేయడమే నాకు ఇంపార్టెంట్. మీరు మెసేజ్ చేస్తే నేను మీ మీద మీ స్టోరీ ఎలా చేయాలనేది ఆలోచిస్తాను అనమాట. సో మీకు తెలుసు కదా, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం మంచిగా సపోర్ట్ చేయండి. మీ రెస్పాన్స్తోనే నేను మంచిగా వీడియో చేయాలి, ఇంకా ముందు కూడా మంచిగా వీడియో చేయాలని కోరుకుంటున్నాను అనమాట. సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో చేయండి, దాంట్లోకి వచ్చి మెసేజ్ చేయండి. నేను మీ స్టోరీస్ మీతో చేపిస్తాను. సో అప్పటి వరకు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బై.